బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. పాప ఆచూకీ కనుగొనేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలన్నీ, ప్రస్తుత పరిస్థితిపై కూడా నివేదికని ఇవ్వాలి అంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. మిస్ అయిన పిల్లల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని పాటించారా లేదా చెప్పాలంది కోర్టు. జ్ఞానేశ్వరి మిస్ అయి ఇవాళకి ఎగ్జాక్ట్లీ 18 రోజులు. ఇప్పటికీ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు పోలీసులు. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో మరి పోలీసులు విఫలమయ్యారా, నిజంగానే ఫెయిల్ అయ్యారని అనుకోవాలా? హైకోర్టులో పిల్ని దాఖలు చేశారు లాయర్ శ్రీకాంత్. బాలిక కోసం ప్రయత్నాలు చేస్తున్నామంటూ పోలీసులు తరఫు నుంచి లాయర్ వాదించారు. మొదట కిడ్నాప్ కోణంలో పోలీసులు విచారణ చేశారు. తర్వాత అడవి జంతువుల కోణంలో దర్యాప్తు చేశారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ పాప ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. మొత్తం మీద హైకోర్టుని ఒక అడ్వకేట్ ఆశ్రయించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసుని ఆయన దాఖలు చేసి అసలు పాప విషయంలో పోలీసులు ఎలా ప్రవర్తించారు, ప్రొసీజర్ని ఫాలో అయ్యారా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, సాధారణంగా కిడ్నాప్ అయిన తర్వాత 24 గంటల్లో ఏం చేయాలి, 48 గంటల్లో ఏం చేయాలి అంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ని నిజంగానే పోలీసులు ఫాలో చేశారా? ఆ పాప విషయంలో పోలీసులు తీసుకున్న ప్రతి చర్య, వాటికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా హైకోర్టుకి అందించాలి, ఒక నివేదికని ఇవ్వాలి అంటూ కూడా ప్రస్తుతానికి హైకోర్టు అడగడం జరిగింది. మరోపక్కన ప్రజెంట్ సిట్యుయేషన్ ఏంటి, ప్రస్తుత పరిస్థితుల పైన కూడా, అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలీసులు, ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, వీటికి సంబంధించిన ప్రతి విషయాన్ని హైకోర్టుకి ఒక నివేదిక రూపంలో ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. 18 రోజులైంది వాస్తవానికి. మరి ఒక లాయర్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ లాయర్ ప్రస్తుతానికి పాప విషయంలో పోలీసులు ఎలా ప్రవర్తించారు, ఏం చేశారు ఇప్పటిదాకా. మరోపక్కన జిల్లా ఎస్పీ, ఫారెస్ట్ అఫీషియల్స్ అందరూ చెప్పే విషయం ఏంటి, చాలా క్లియర్గా మేము పాప దొరికేంత వరకు గాలింపు చర్యలను చేపడతామంటూ మాట్లాడుకొచ్చారు మొదటి నుంచి. మరి ఒక్కోసారి ఏమో కిడ్నాప్ కోణంలోనే ఇది ఖచ్చితంగా మూడో వ్యక్తి చేసి ఉంటాడు అంటూ అభిప్రాయపడి అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత అడవి జంతువులు ఏమైనా పాపను ఎత్తుకెళ్ళిపోయాయా అంటూ ఆ కోణంలో కొంత ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, బావులు అన్నిటినీ వెతికి దాని తర్వాత మరి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో అసలు అటవీ జంతువులే లేదంటూ ఫారెస్ట్ అధికారి చెప్పిన దాఖలాలు మనం చూసాము. ఓన్లీ అడవి పందులు, కొండ సిలువలు మాత్రమే ఉన్నాయి. పాప వయసుకు తగ్గట్టు ఒక 10 కిలోల బరువు ఉంటుంది కాబట్టి కొండ సిలువ తిన్నా కూడా అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. సో కొండ సిలువల పాములని రూల్ అవుట్ చేసేశారు. అడవి పందులు దాడి చేస్తుంటే దానికి సంబంధించి అంటే పాప ఆనవాళ్ళు, పాప బట్టలకు సంబంధించిన ఆనవాళ్ళు, లేక రక్తపు మరకలు అలా ఏవైనా కనిపించే అవకాశం ఉండేది, అది కూడా లేకుండా పోయింది. మరోపక్కన కుక్క, పాప ఇద్దరు కూడా మిస్ అయిన తర్వాత సుమారు 1 గంట 10 నిమిషాల తర్వాత సిహెచ్ అగ్రహారంలోని ఒక గుడి దగ్గరనే మరి మరోపక్క కుక్క కనిపించడం అది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ని మరి ముందుగానే పోలీసులు సరిగ్గా పరిశీలించలేకపోయారా? పాప మిస్ అవ్వడానికి గల కారణాలు, దానిపైన పోలీసులు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు, వీటన్నిటిపైన ఒక నివేదికని హైకోర్టుకి సబ్మిట్ చేయాలంటూ ఒక లాయర్ అయితే మొత్తానికి ఒక పిల్ని దాఖలు చేస్తే హైకోర్టు స్పందించింది. పోలీసులకి దానికి సంబంధించి నోటీసెస్ని సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఏంటి ఈ పిల్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు పోలీసులకు ఎలాంటి ఉత్తర్వులని ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చింది, ఏమేమి విషయాలపైన ఒక నివేదికని సబ్మిట్ చేయమని చెప్పింది? రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి ప్రకాష్, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు పోలీసులకు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది, ఎలాంటి విషయాలపైన నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది?
చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పటికే అదృశ్యమై నేటికి సరిగ్గా 19 రోజులు అవుతున్న పరిస్థితితో ఉంది. ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ అంటూ కూడా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. అంటే జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ కూడా లభించలేదు. తన జాడ కోసం మొత్తం అంతా కూడా జల్లెడ పెడుతున్నప్పటికీ చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే జ్ఞానేశ్వరి కోసం ఒక పక్కన పోలీసు బలగాలు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ జ్ఞానేశ్వరి సంబంధించిన విషయంలో అలాగే పోలీసులు సరైన దానికి సంబంధించిన వేలో వెళ్ళారా లేదా ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా అనే కోణంలో మొత్తం అందరూ కూడా అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఆ శ్రీకాంత్ అనే న్యాయవాది అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా అతనైతే హైకోర్టులో కూడా ఫిల్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై హైకోర్టు అయితే పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంటే ఈ కేసుకు సంబంధించిన మీరు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళడం జరిగింది, అంతేకాకుండా ఈ కేసులో ఎటువంటి మొత్తం మొదటి నుంచి కూడా ఆ పాప అదృశ్యమై మీకు వాళ్ళకి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి ఏ కోణంలో విచారణ చేపట్టారనేది కూడా పూర్తి వివరాలను ఇవ్వాలని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పాప అంటే ఏ కోణంలో అంటే ఒక పక్కన అడవి జంతువులను పక్కన కన్ఫ్యూజన్ గా ఉంది, మరో పక్కన పాపని ఎవరు ఏ విధంగా అదృష్టమైందో తెలియని పరిస్థితి ఉంది. అంతా కూడా మిస్టరీగా ఉంది. కానీ 19 రోజులు అవుతుంది పాపకు సంబంధించిన ఆచూకీ తెలియక పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం ఒక హాట్ టాపిక్ గా మారింది. జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు మాత్రం తన పాప ఏమైంది ఏదో ఒక వివరాలు చెప్పాలంటూ కూడా తనైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరి జ్ఞానేశ్వరి సంబంధించిన విషయంలో పోలీసులకు అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పాప ఆచూకీ కనుక్కునేందుకు తీసుకున్నటువంటి చర్యలు అలాగే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై కూడా వివరాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మిస్ అయిన విషయంలో సుప్రీంకోర్టు అయితే ఈ విషయంలో మరి శ్రీకాంత్ న్యాయవాది వేసినటువంటి ఫిల్ ఆధారంగానే ఆ వివరాలు పొందుపరచాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా అనేక కోణాలు అంటే మొదటి నుంచి కూడా కేవలం పాప ఏమైంది అనేది కూడా దాదాపుగా 200 మంది పోలీస్ బృందాలు కాకినాడ డివిజన్ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ ఆధ్వర్యంతో పాటు అలాగే ముఖ్యంగా పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో మొత్తం సర్కిల్ మొత్తం ఆయన ఉన్నటువంటి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా బృందాలుగా జల్లెడ పెట్టారు. ఎస్డిఆర్ బృందాలు కూడా దీనిపై మొత్తం అంతా కూడా ముందుగా మొత్తం అంతా పరిశీలించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడం జరిగింది. ఎన్డీఆర్ బృందాలతో పాటు అలాగే హనుమాన బృందాలు కూడా మొత్తం జల్లెడ పెట్టాయి. కానీ పాప ఆచూకీని ఏ మాత్రం కూడా కనుగొనలేకపోయారు. వచ్చినటువంటి కుక్కకు సంబంధించిన విషయంలో కూడా ఆ పోలీసులు తీరుపై కూడా కొంచెం అలాగే జంతు ప్రేమికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుక్క 3 రోజుల తర్వాత వచ్చింది. పాపకు సంబంధించిన ఒకే ఒక క్లూ, ఆ క్లూకు సంబంధించిన కుక్కకు సరైన వైద్యం అందిస్తే ఆ కుక్క బతికేదేమో అనేది కూడా జంతు ప్రేమికులు చెప్తున్నటువంటి వాదన. ఆ విషయంలో కూడా కొంచెం కుక్కకు సంబంధించిన విషయంలోనే దాని చనిపోయింది. ఆ కుక్కకు చనిపోయిన నేపథ్యం